రైతు భరోసా అమలు నియమ నిబంధనల కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వనపర్తి జిల్లాలో పర్యటించింది. అత్యధిక మంది రైతులు 10 ఎకరాల వరకు మాత్రమే పథకాన్ని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, మేధావుల సూచనలను అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు వెల్లడించారు. రైతు భరోసా అమలు కోసం ఏర్పాటైన సబ్ కమిటీ ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. మేధావులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించింది. మంత్రులు పొంగులేటి, తుమ్మల, జూపల్లి రైతులతో నేరుగా సమావేశమయ్యారు. 10 ఎకరాల వరకు రైతు భరోసా చెల్లించాలని మెజార్టీ రైతులు సూచించారు. కౌలు రైతుల విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రైతులు, మేధావుల అభిప్రాయం మేరకే రైతు భరోసా అమలు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే సాగు యోగ్యం కాని భూములకు 25,000 కోట్లు అందించి నిధులు దుర్వినియోగం చేశారన్నారు. రైతులకు పంట ఇన్సూరెన్స్ ఇచ్చే ఆలోచన సీఎం మనసులో ఉందన్నారు. మద్దతు ధర అందించి రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కొందరు ప్రతిపక్ష నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పాన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి రైతు భరోసా రాదు అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి, ప్రతి కుటుంబానికి ఉంటది. అటువంటి వాళ్ళకి ఇవ్వనని ప్రభుత్వం ఏనాడు చెప్పలే. కానీ పాన్ కార్డు పేరు అడ్డం పెట్టుకొని హైదరాబాద్ లోనో, ఢిల్లీలోనో, బొంబాయిలోనో కోట్లాది, వందలాది కోట్లు సంపాదిస్తున్న బడాబాబులకు మటుకు ఇయ్యాలా వద్దనేది మీరే నిర్ణయించాలి. ఫారెస్ట్ రెవెన్యూ భూముల వివాదాలు పరిష్కరించి రైతు భరోసా ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. దేవాదాయ భూముల్లో కూడా చాలా మంది పేదలు సాగు చేసుకుంటున్నారని, వారికి కూడా పథకం అమలు చేయాలని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ సభలు నిర్వహించి సాగు చేస్తున్న రైతులెవరో నిర్ధారించాలన్నారు. అంతేకాక పంటలకు మద్దతు ధర ఇవ్వాలని సూచించారు. ఈ రైతు వేదికలు పెట్టే బదులు రైతుకు క్వింటాల్కు బోనస్ 500 ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ ఇళ్ళపడకన్నా కౌలు రైతులకు వర్తిస్తుంది, మాకు కూడా వర్తిస్తుంది. మేము ఎట్లా అంటే 75-25% లెక్కలో వాళ్ళతో తీసుకుంటాం, కౌలుకేస్తాం. ఎగ్జాంపుల్గా వాళ్ళకు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తే చాలు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు కమిటీ ముందు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అంతిమంగా రైతులకు మేలు చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షించారు.